ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి మీ పార్టీకి పుట్టగతులు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా టీటీడీ ప్రతిష్టకి మచ్చదించే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి జనాల మనోభావాన్ని దెబ్బతీస్తూ రోజు రోజుకి ఇదేదో పెద్ద చర్చగా జనాలకు వేరే సమస్యల మీద డైవర్ట్ చేస్తూ దృష్టి పెట్టకుండా ఇటువంటి చర్చలు చేయడం చాలా దారుణమైన విషయం. నెయ్యి కల్తీ జరిగిందనే విషయం సిట్ ఆల్రెడీ నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. ఈడీ వారి యొక్క అవినీతి మీద చర్చలు తీసుకుంటారు. అందుకు ప్రతి ఒక్క ప్రజలు దీని గురించి ఏదో పెద్ద చర్చలాగా రోజుకి ఒక నెయ్యి అనేది ఒక పెద్ద భూతంలాగా తీసుకొని వచ్చి టీటీడీ దేవస్థానాన్ని వారి యొక్క పనులకి ఆటంకం కలిగించే విధంగా ఇదేదో చర్చలాగా రోజు పెట్టడం ప్రజలకి హిందూ దేవాలయాల మీద కానీ ఇటువంటి హిందూ మనోభావాల మీద కానీ దెబ్బతీసే విధంగా ఉందని జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మేము అందరం ఖండిస్తున్నాం. ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదే విధంగా ప్రతి నెల రోజు న్యూస్లో ఏది పెట్టినా కల్తీ నెయ్యి మీద సిట్టి నెయ్యి మీదకి వచ్చింది. నెయ్యి అనేది వాడలేదు, కల్తీ నెయ్యి సింథటిక్ నెయ్యి అని వాళ్ళు నిరూపించారు. అందులో ప్రజలు ప్రతి ఒక్కరికి సిట్టి నెయ్యి మీదకి అన్ని ఈరోజు సోషల్ మీడియాలో తెలుసుకోవాల్సిన విషయాలు క్షణాల్లో ప్రజల ముందుకు వస్తున్నాయి. దానికి మీడియా వాళ్ళు ప్రతిరోజు దాని మీద అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా మీరు నెయ్యి కల్తీ జరిగింది, మేము కల్తీ చేయలేదు, ఆవు నెయ్య అది నెయ్య ఇది అంటారు. ఇవన్నీ మీరు చేసే పూటక ప్రచారం తప్ప ప్రజలకి మీరు చేసే ఉపయోగం ఏమీ లేదు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి మీరు చేసిన తప్పుని ఒప్పుకొని ప్రజలకి క్షమాపణ చెప్పి దేవుడికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఇటువంటి చర్చలు ఎప్పుడు పాల్గొనకుండా ప్రజలకి సేవ చేసే కార్యక్రమాలకు దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వం వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు. ఈరోజు మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మా కావలిపట్ల కార్యాలయంలో ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ ఏర్పాటు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కల్తీ లడ్డు మీద. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆ కల్తీ లడ్డు తయారు చేసిన పార్టీ నాయకులు, ఆ రోజు టీటీడీ చైర్మన్, అసలు మా పార్టీయే కల్తీ పార్టీ, వాళ్ళు సవాలు మీద పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ సందర్భంగా తెలియజేసేదంటే మన సిట్ రిపోర్ట్ ఇస్తే 250 కోట్లు దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో కల్తీ ఉన్నది అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ సిట్ రిపోర్ట్ పెట్టుకొని మా మీద క్లీన్ చిట్ చదివాడు. మా బాబు లోకేష్ బాబు గారు కూడా మనకు చెప్పారు, ఈయనకి ఇంగ్లీష్ చదివేటట్టు రాలేదు, ఇది కల్తీ జరిగిందని చెప్పి సిట్ రిపోర్ట్ ఇస్తే నేను క్లీన్ చిట్ ఇచ్చానని చెప్పి చెప్పుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే దాని మీద రిపోర్టు వచ్చిన రోజు ఒక ఆంబోద్గాడు వేసాడు, దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి, అమ్మటి రాంబాబు గారు. ఇది ప్రజలందరికీ తెలిసిపోతుంది, సిట్ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అందరికి తెలుస్తుంది, మన భాగవతాలు బయటపడతాయని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఆంబోద్గాడు బూతుల మీద రేగాడు. ఇలాంటి వాళ్ళ ప్రజా వ్యతిరేకతలు, వాళ్ళ తీవ్రతలు అన్ని బయటపడతాయనే ఉద్దేశంతో ప్రతిసారి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. మనం చూశారు ఒక వీడియోలో జోగి రమేష్, పేర్ని నాని, రోజా ఏమేమి సంభాషించుకుంటున్నారు. మన అందరూ బయటపడ్డాయి, మనం ఎక్కడి దాకా తీసుకుపోతుందో, ఇది ఇంటర్నేషనల్ మన నేషనల్ లెవెల్లో పోయింది, మనం ఏం చేయాలని చెప్పి అందరూ భయపడుతున్నారని చెప్పారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో ఎవరైనా పెట్టుకుంటే గతంలో కొందరు 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి 2 కొండలు చాలు అన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారిని క్షమాపణ కోరుకొని కొంచెమైనా మీకు పుణ్యం కలుగుతుందని చెప్పి, శిక్ష తగ్గుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాయన మీరు చేసే పనులన్నీ కల్తీ పనులు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి జోలు పెట్టుకుంటే మీకు 151 స్థానం ఉన్నది, 11 స్థానాలకు ఇచ్చారు నాయన, ఈ 11 స్థానాలు కూడా పోయేది ఖచ్చితం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు. కొద్ది రోజులుగా గమనించినట్లయితే పరమ పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రామాణికంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ దేవాలయం దర్శనం చేసుకున్నాక తెచ్చుకునే ప్రసాదం లడ్డూ విషయం
కల్తీ జరిగి దాని మీద సిట్ విచారణ ఏర్పాటు చేయడం, ఆనాటి ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, దీని మీద మాకు నమ్మకం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు పరిధిలో సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్ నివేదిక ఇటీవల ఇవ్వడం, ఒక అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇచ్చిన నివేదిక మీద కూడా అబద్ధాలు అంటూ మొదలుపెట్టింది వైసీపీ పార్టీ. అవినీతి అక్రమాల పునాదిగా పుట్టినటువంటి వైసీపీ పార్టీ ఆఖరికి భగవంతుడి విషయంలో కూడా అబద్ధాలు ఆడడానికి, మోసం చేయడానికి కూడా జరగలేదు. ఎవరైతే ఈ తిరుమల చైర్మన్ గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, వారే స్వయంగా కొన్ని డిబేట్లలో కానీ మీడియా ముందు జంతు కొవ్వు మాత్రం ఉన్నట్టు నిర్ధారించలేదు, కల్తీ జరిగిన మాట లడ్డూలో కొన్ని ఆయిల్స్ జరిగిన మాట వాస్తవం అని వారే ఒప్పుకుంటే, మీరే ఏదో నివేదిక ఇచ్చినట్టు, మీరే పెద్ద శాస్త్రవేత్తలాగా అసలు కల్తీ జరగలేదని అబద్ధాలు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం కూడా ఈ లడ్డు కల్తీ జరగలేదు. ప్లాస్టిక్ మావాళ్ళు కూడా అందరూ తానా అంటే తందాన అన్నట్టు మాకు కావాలి వైసీపీ నాయకుడు. అతనికంటే ఇటీవల కాలంలో మా సోదరులందరూ కూడా ఎమ్మెల్యే గారి సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అతని మీద ఏం మాట్లాడొద్దు అని అందరినీ సమన్వయపరిచిన మాట వాస్తవం. అయినప్పటికీ అతనికి హెల్త్ బాగలేని వాడు హెల్త్ బాగలేనట్టుకుండా గిల్లికించడం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు పోస్ట్ చేయడం పైశాచికరంగా పోతున్నాడు. అందువల్ల ఈ రోజు లోతు తప్పదు. మనం అతనికంటే బుద్ధి లేదు, బెంగళూరు లేదో రెస్ట్ తీసుకున్నాడు. మీకన్నా బుద్ధుల వల్ల పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా గుడిలో ప్రమాణాలు ఏ రోజు కూడా నిన్న మీడియా ముందు కూర్చున్న సగం మంది ఇంతవరకు తిరుమల దర్శనం చేస్తున్నారు, కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుంది. నిన్న 11వ తేదీ అసెంబ్లీ మొదలైంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా నీతో పాటు ఇంకో 10 మందిని ఎందుకు ప్రజలు ప్రజా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడానికి, నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుంటే, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీలో ప్రస్తావించు. ఈ లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని అక్కడే నువ్వు డిబేట్ పెట్టు. ఎందుకు పారిపోయొచ్చావు? నీవు తప్పు చేశావు కాబట్టి పారిపోయొచ్చావు. అటువంటి తప్పు చేస్తున్న వ్యక్తులకి ఈ కాలంలో మా చోట వైసీపీ నాయకులు కూడా అసలు వీరే పెద్ద ఇస్రో శాస్త్రవేత్తల్లాగా, లడ్డూ నిపుణుల్లాగా వేదాంతాలు విధిస్తున్నారు. మీరు రాజకీయాల్లో చాలా అబద్ధాలు, చాలా మోసాలు చేసిన మాట వాస్తవమే. భగవంతుడి విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మాట్లాడండి అని హెచ్చరిస్తాం. ఈరోజు మా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చూసిన మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న చీఫ్ పార్టీ నెయ్యి మీద, లడ్డు మీద వాళ్ళు మాట్లాడటం జరిగింది. అసలు తిరుమల తిరుపతి లడ్డు మీద మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, కల్తీ లడ్డు మీద ఎవరు మాట్లాడకూడదని చెప్పి కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న 420 డెకాయిడ్స్ మీరు. కల్తీ జరగలేదనే ధైర్యం మీకున్నప్పుడు, మీరు కల్తీ చేయనప్పుడు కోర్టుకి వెళ్ళి మీరు ఎందుకు స్టే తెచ్చుకున్నారు అంటే, స్టే తెచ్చుకున్న రోజే కల్తీ జరిగిందని చెప్పి మీరు ఒప్పుకున్నట్లే. మీరు బోలేబాబా కంపెనీ దగ్గర నుంచి పాలు కొనకుండా నెయ్యి తీసిన గనులు మీరు. తల్లి పాలను కూడా కల్తీ చేయగలిగిన, నేర్పరగలిగిన వ్యక్తులు జగన్ అండ్ కో బ్యాచ్. దాదాపు 2,60,00,000 లీటర్లు కల్తీ నెయ్యిలో సుమారుగా 20 కోట్లు పైబడి
లడ్లు తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేసిన వ్యక్తులు మీరు, మీ బ్యాచ్. దీనికి సుమారుగా దాదాపు 230 కోట్ల పైబడి అవినీతి జరిగింది. ఈ డబ్బు మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కే చేరిపోయింది. మీరు రామతీర్థం దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్వేది, విజయవాడ కనకదుర్గమ్మ మెడలో ఉన్న హారాల దగ్గర నుంచి ప్రతి చోట కూడా హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాలు ధ్వంసం చేయొచ్చు, రథాలు కాల్చేయచ్చు, మీ ఇష్టానుసారం మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తాన్ని తప్పుదో పట్టించి మీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఎన్ని అరాచకాలు చేశారు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. బయట కూర్చొని పిచ్చి ప్రేరేపణలు, పిచ్చి మాటలు, ఆఫ్ ది రికార్డు మాటలు మాట్లాడటం కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు అసెంబ్లీకి రండి. నిన్న 11వ తేదీ నాడు 11 గంటలకి 11 మందితో వచ్చిన మీరు 11 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. మీరు ఈ కల్తీ నెయ్యి మీద, లడ్డు మీద మాట్లాడే నైతిక హక్కు, అర్హత, నిజాలు మీ దగ్గర ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీలో చర్చించండి. మేమే తప్పు చేయలేదని మాట్లాడండి. అన్నీ కూడా ఆన్ ది రికార్డు ఉంటాయి. మీ బతుకులే డూప్లికేట్ బతుకులు. మీ పార్టీనే ఒక డూప్లికేట్ పార్టీ. ఈ డూప్లికేట్ పార్టీని జగన్ అంటుకొని శాశ్వతంగా తాడేపల్లిలో నిద్రపుచ్చకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.